ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకులను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. హల్లెలూయా, ఆమేన్. విన్నారా? ఎంత గొప్ప మాట దేవుని గ్రంథంలో మనం ఈరోజు చదువుకుంటున్నాము. దేవుని వాక్యము హెచ్చరికలతో పాటు ఆనందాన్ని కూడా కలుగజేస్తుందండి. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు జనాంగానికి ఈ మాటలు చెప్తున్నారు. ఆ యొక్క బబులోనులో చెరలో ఉన్నారు, వేదన బ్రతుకులలో ఉన్నారు, రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారు, ఏడుపులతో వారి యొక్క ఆ పడక తడిచిపోయి ఉంది. అటువంటి ఒక రోదనకరమైనటువంటి ఆ బానిసత్వము, ఆ చెరలో ఉన్నటువంటి ఆ జీవితాలను దేవుని వైపు కానీ దేవుని వైపు తిరిగి ప్రార్థించినట్లయితే, దేవుడికి మొర్ర పెట్టినట్లయితే దేవుడిచ్చే గొప్ప విడుదల ఆశీర్వాదము ఇదిగో ఈ రీతిగా ఉంటుంది అని ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నారు. బంధకాలలో ఉన్నటువంటి వారికి విడుదల, ఈ రోదన ఏడుపులో ఉన్న వారికి సంతోషము, నాట్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన దేవుడు ఈరోజు మనందరికీ కూడా ఇవ్వబోతున్నాడు. ఆయన ధారాళముగా ఇచ్చేటటువంటి దేవుడు. ఇక్కడ యొక్క బానిసత్వంలో ఉన్న ప్రజలకి విడుదల దొరికింది. ఇర్మియా ప్రవక్త ముందుగా వారికి ఈ విషయాలను తెలియపరుస్తున్నారు. ఇక్కడ మనం ఈ వచనం గమనించినట్లయితే వారి దుఃఖమునకు ప్రతిగా, హల్లెలూయా. మనం కొన్ని విషయాలు ఇక్కడ నేర్చుకోవాలండి. ఒక్కొక్క దానికి ఆపోజిట్ వర్డ్ చూడండి. ఇక్కడ దుఃఖానికి ఆపోజిట్ సంతోషము. దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా ఇదిగో దుఃఖపడుతున్న వారులారా ఏమాత్రము బాధపడకండి. అనారోగ్యంతో ఉన్నవారులారా ఏమాత్రము మీరు నిరుత్సాహపడిపోకండి. వేదనలో ఉన్నారా, ఏం చేయాలో తోచడం లేదా, ఏ మాత్రము కూడా మీరు దిగులు పడాల్సిన అవసరం లేదండి. మన ప్రతి మొర ఆయన పాదాల చెంత విడిచిపెట్టేసి దేవుడిచ్చేటటువంటి సమాధానాన్ని పొందుకుందాం. ఆయన మన మొర ఆలకించి మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తారు. ఇప్పుడే ఈ క్షణమే యొక్క దేవా, ఇదిగో మీ పాదాల చెంత నా బాధను, నా యొక్క బరువును విడిచిపెడుతున్నా తండ్రి అని విశ్వాసముతో పలకండి. దేవుడు తప్పక మీకు ఆనందము, నాట్యము, సంతోషముతో నింపబోతున్నాడు. హల్లెలూయా. దేవుని మాటల యందు మనము విశ్వాసం ఉంచాలి. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే కాదు, మన జీవితంలో కూడా ఈరోజు దేవుడు దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను. రెండవదిగా ఇక్కడ దేవుడు వాక్యం మనకు సెలవిస్తోంది. మొదట దుఃఖమునకు ప్రతిగా సంతోషము, రెండవదిగా ఆదరణ. ఇది మామూలు ఆదరణ కాదండి. ఏదో ఎవరో చనిపోతే జనాలు వచ్చి ఆదరణ కూడిక అని చెప్పి పెట్టి ఒక రెండు మాటలు చెప్పి వారిని ఓదార్చి ఏదో తగినంత సహాయం చేసి వెళ్తారు. అటువంటి ఆదరణ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. కానీ ఇది శాశ్వతమైన ఆదరణ. దుఃఖానికి ప్రతిగా సంతోషము ప్లస్ ఆదరణ. ఆయన ఆదరణకర్త అండి. మన కొరకు ఆదరణకర్తను పంపి ఉన్నాడు. ఈ కృపాకాలంలో మనము ఆదరణకర్త వలన ఇదిగో ఈ రీతిగా మనము ఆయన ఆదరణను, ఆయన కృపను మనము పొందుకుంటున్నాము. కాబట్టి ఆదరిస్తానని చెప్తున్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే మూడవదిగా విచారము. విచారానికి ఆపోజిట్ ఆనందము. ఇక్కడ బాధను తీసివేస్తానంటున్నాడు. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. హల్లెలూయా. ఈరోజు విచారంగా బాధలో ఉన్న వారికి ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తోంది, ఆనందముతో నింపబోతున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క మొదటి యొక్క 1 నుంచి కూడా దుఃఖమునకు ప్రతిగా సంతోషము, రెండవదిగా ఆదరణ, మూడవదిగా వారికి విచారణ కొట్టివేసి ఆనందము కలుగజేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం చివరి లైన్ గమనించినట్లయితే గనుక కన్యకులను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. హల్లెలూయా. ఇన్ని రోజులు వారు ఎక్కడున్నారండి? ఇశ్రాయేలు జనాంగము
బబులోను చెరలో ఉన్నారు. ఎవరింట్లో అన్నా ఒక పని మనిషి, పని చేస్తూ ఉన్న అమ్మాయి ఒక మంచి సినిమా పాట, లేదంటే ఏదో ఒక పాట, ఏదో దేవుడి పాట, లేదంటే ఏదో తనకి నచ్చిన పని చేయగలుగుతుందా? ఒకరింట్లో పని మనిషి సోఫాలో కూర్చొని చక్కగా టీవీలు పెట్టుకొని ఎంజాయ్ చేయగలుగుతుందా? డ్యాన్స్ చేయగలుగుతుందా? లేదు కదా. పని ఆవిడ ఎలా ఉండాలనో అలా ఉంటుంది. ఒక మూల కూర్చొని తినాలి, వాళ్ళు పెట్టింది తినాలి, వారు చెప్పిన పనులన్నీ చేయాలి. ఇది పని వాళ్ళది. సో ఇక్కడ వాళ్ళు కూడా అలానే ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం జీవితంలో సంతోషము లేదు, నాట్యము లేదు. వారు ఒకరి కింద బానిసలుగా ఉన్నారు. అటువంటి వారికి దేవుడి మాట చెప్తున్నాడు. ఇక నుంచి ఆ కన్యకలు అంటే యంగ్ పిల్లలు, అది అమ్మాయిలు యవ్వనులు, అమ్మాయిలు అబ్బాయిలు ప్లస్ వీరు మాత్రమే కాదు, ఎంజాయ్మెంట్ వృద్ధులకి కూడా. ఒక దగ్గర ఫంక్షన్ జరుగుతూ ఉంటే కేవలము కొంచెం హుషారుగా ఉన్నవాళ్ళు, కొంతమంది వయసు అయిన వాళ్ళు కూడా ఏ చింత లేని వాళ్ళు, లేదా చింతలన్నీ పక్కన పెట్టి సంతోషంలో పాలు పంచుకుంటూ ఉంటారు. కానీ అందరూ వెళ్ళి డ్యాన్స్ అయితే వేయరు కదా, ఒక పెళ్ళిలో కావచ్చు, బర్త్డే పార్టీస్లో కావచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, కన్యకలు, యవ్వనులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు. హల్లెలూయా. దావీదు మహారాజు మరిచిపోయి దేవుని మందసాన్ని తీసుకెళ్తూ నాట్యమాడాడండి. సో ఆ విధమైనటువంటి ఒక సంతోషముతో కూడిన నాట్యాన్ని దేవుడు వారికి ఇస్తున్నాడు అని చెప్తున్నాడు ఇర్మియా ప్రవక్త. ఈరోజు మన జీవితంలో కూడా మన బాధలు, మన దుఃఖాలు, మన ఏడుపులు అన్నిటినీ తీసేసి మన యొక్క పిల్లలతో, మన యొక్క పెద్దవాళ్ళతో కలిసి మనము సంతోషముగా యెహోవా యందు ఆనందించుతూ నాట్యమాడబోతున్నాము. విశ్వాసముతో దేవుని మాటలను నమ్మండి, ఆమేన్ అని పలకండి. దేవుడు తప్పక మన జీవితంలో విచారాన్ని కొట్టివేసి సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మనం ఇక్కడ కొన్ని వచనాలు గమనించినట్లయితే కీర్తనల్లో మనకి కీర్తన 30వ అధ్యాయము 11వ వచనంలో కూడా, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు, నన్ను సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావని కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా నమ్ముదాం, మన అంగలార్పు, మన ఏడుపును దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడంట. హల్లెలూయా. అదేవిధంగా మనకి యెషయా గ్రంథంలో కూడా, మన సియోనులో దుఃఖించు వారికి బూడిదకి ప్రతిగా భూషణం అంట, కిరీటం ఇవ్వబోతున్నాడు. దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలము. కాబట్టి ఇటువంటి ఒక దేవుడు గొప్ప వచనాలతో బాధపడే వారికి బలాన్ని చేకూరుస్తున్నాడండి. అదేవిధంగా మనం కొత్త నిబంధనలో కూడా చూసుకున్నట్లయితే, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగును అని మీతో నిశ్చయముగా చెప్తున్నానని యోహాను 16:20లో మనము గమనించవచ్చండి. మనం ఇప్పుడు దుఃఖపడవచ్చు, మనం ఇప్పుడు బాధపడవచ్చు, మనం ఇప్పుడు ఏడుస్తూ ఉండొచ్చు, కానీ దేవుడు దుఃఖమును సంతోషముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. తర్వాత మనం ప్రకటన గ్రంథంలో కూడా చూసుకుంటే 21వ అధ్యాయము 4వ వచనంలో, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, దుఃఖమునైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదని సెలవిస్తోంది. హల్లెలూయా. ఈ లోకంలో మాత్రమే కాదండి, చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క పునరుద్ధానంలో మనం కూడా పాలు పొందుకొని, ఇదిగో దుఃఖము, ఏడుపులు ఏది ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిత్య ఆనందము మనకు లభించిపోతుంది. అయితే మనం చేయవలసింది ఒకటే, దేవుని యందు భయము, భక్తి కలిగి విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ రీతిగా నడిపించాలని కోరుకుంటూ, దేవుడి కొద్ది మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించి సమాధానముతో నింపునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం పరిశుద్ధుడా, మీకు వందనాలు. స్తోత్రం నాయన. ఇదిగో దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరిచినారు. మీ వాగ్దానాన్ని బట్టి, మీరు చేసినటువంటి విధంను బట్టి మీకు వందనాలు. స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా, ఈ క్షణం ఎవరైతే బాధపడుతున్నారో, ఏడుస్తున్నారో, ఒంటరితనంలో, దుఃఖంలో, వేదనలో ఉన్నారో నాయన, వారందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన, వారి యొక్క హృదయ భారాన్ని, విచారాన్ని మీరు ఇప్పుడే తీసివేయమని
తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. దేవా మీకు వందనాలు. ఆదరణకర్తగా మీరు మాతో ఉన్నారు తండ్రి, మీకు వందనాలు. ఇదిగో వారి జీవితంలో సంతోషము నాట్యముతో మీరు నింపబోతున్నందుకై మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె